నాకు 28 రోజుల ముందు, అంటే ఎలక్షన్లు పోలింగ్కి 28 రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చినారు. ఆదోనికి వచ్చి నేను ఇల్లు ఎత్తుక్కుంటా ఉన్నాను. ఇల్లు ఎత్తుక్కుంటా ఉంటే నాకు డెఫినెట్గా ఇంత పెద్ద ఊర్లో ఇల్లు దొరక్కపోద్దా నాకు అన్నది ఆశ కదా. నేను నిజంగానే పెద్ద పెద్ద ఇల్లు చూశాను. నాకు అనిపించింది ప్రజలు రావడానికి వీలుగా ఉండేలా కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలా అనే కోరిక ఉండేది. పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. నేను వెళ్ళి పొద్దున్నే ఇంటిని చూడడానికి వెళ్తాను, ఇల్లు చూస్తాను. వాళ్ళు ఓనర్లు సరే అండి భలే వచ్చాడండి అంటే వాడు రెంట్ ఏదో చెప్తారు. సరేనండి నేను సాయంకాలం అడ్వాన్స్ తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తాను అని చెప్తాను. మళ్ళీ సాయంకాలం డబ్బులు అడ్వాన్స్ తీసుకెళ్లేసరికి బాబు మేము మీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు. మాకు ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, నీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు. ఇట్లా ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు, ఆదోనిలో 10-12 ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళని నేను పోయి చూసి నాకు చివరికి ఇల్లు ఇవ్వము అంటే మాకెందుకు అబ్బా ఈ గొడవలన్నీ కూడా అని అంటే నేను ఇంటికి వచ్చేసిన పరిస్థితి. ఇంక చివరికి నాకు ఇల్లు దొరకని అర్థం, ఇల్లే ఎత్తుక్కుంటా ఉంటే ఎలక్షన్లు ఎప్పుడు చేసేది నేను? ఇంకా 28 రోజులు ఇల్లే ఎత్తుక్కున్నాను అనుకో, ఎలక్షన్ ఎప్పుడు చేయాలి? సరే అట్లా కాదని నేను బాధపడుతున్న సందర్భంలో నా స్నేహితుడు ఒక డాక్టర్ గారు మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంట్లో ఉండండి అంటే నేను ఈ రోజు దాకా కూడా స్నేహితుడు అయినటువంటి డాక్టర్ గారి ఇంట్లో ఉన్నాను.